తో కుదుపులకు గురవుతున్న కారు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలే ఛాన్స్ ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్సీతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ బాస్కు జలకివ్వనున్నారా? ఒకరి తర్వాత మరొకరు కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకునే ప్లాన్లో ఉన్నారా? ముందుగా ఎమ్మెల్సీ హస్తం పార్టీ గూటికి చేరిన తర్వాత ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యేలా వ్యూహం సిద్ధమైందా? ఎమ్మెల్సీతో కాంగ్రెస్ నేతలు జరిపిన టాక్ సక్సెస్ అయ్యాయా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్సీ, ఎవరా ఎమ్మెల్యేలు? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. పార్టీ ఎమ్మెల్యేల వలసలతో బీఆర్ఎస్ అధినాయకత్వం తలబొప్పి కడుతోంది. ఓవైపు ప్రజాప్రతినిధులను కాపాడుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నా కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకునే ఎమ్మెల్యేల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శాసనసభ్యులపైనే కాదు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై కూడా కాంగ్రెస్ కాన్సంట్రేషన్ చేసింది. అసెంబ్లీలో బలం ఉంది, కానీ మండలిలో మైనార్టీలో కొనసాగుతోంది. దీంతో బిల్లుల ఆమోదం కష్టమవుతోంది. దీంతో కౌన్సిల్లో స్ట్రెంగ్త్ పెంచుకునే ప్రయత్నంలో ఉన్న కాంగ్రెస్ కారు పార్టీ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకుని బీఆర్ఎస్ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చే ప్లాన్ లో ఉంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్తో హస్తం పార్టీ ముఖ్య నేతల టాక్స్ పూర్తయ్యాయట. త్వరలోనే కాంగ్రెస్ కూటికి చేరే అవకాశం ఉంది. ఈ పరిణామంతో తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గులాబీ పార్టీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎవరు పార్టీలో ఉంటారో, ఎప్పుడు పోతారో అర్థం కాని అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది కారు పార్టీ క్యాడర్. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలకు గాను 2 చోట్ల మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. అయినా ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో మిగతా పార్టీల కంటే కారుకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఈ క్రమంలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి వలసలను ప్రోత్సహించింది. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, కోనేరు కోనప్ప హస్తం పార్టీ గూటికి చేరారు. దీంతో లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోరంగా దెబ్బతింది. పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు డిపాజిట్ దక్కలేదు. ఈ పరిణామంతో కారు పార్టీలో కన్ఫ్యూజన్ నెలకొంది. ఇంకా పార్టీలో కొనసాగితే భవిష్యత్తు ఉండదన్న అంచనాతో ఒక్కొక్కరుగా జంప్ అవుతున్నారు. విదేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసిన విఠల్ హైటెక్స్ పాలిటిక్స్ చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక్కడికొచ్చారు. ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో యాక్టివ్ గా పనిచేశారు. కారు పార్టీ అవసరాలకు ఆర్థికంగా అండగా నిలిచారు. 2014 ఎన్నికల్లో హైదరాబాద్ సనత్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి గులాబీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ ఈ టెక్కి హైటెక్ ఎత్తులు పారకపోవడంతో ఓటమి తప్పలేదు. పార్టీ అప్పగించిన బాధ్యతలను నిర్వహించారు. ఈ క్రమంలో 2021లో ఆదిలాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా విజయం సాధించారు. ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సంపాదించుకున్నారు. కానీ బీఆర్ఎస్ పవర్ పోయిన తర్వాత మారుతున్న పొలిటికల్ ఈక్వేషన్స్ నేపథ్యంలో కొంతకాలంగా అసంతృప్తితో ఉంటున్నారట. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కీలక నేతలు జరిపిన టాక్స్ సక్సెస్ కావడంతో హస్తం పార్టీ గూటికి చేరతారనే ప్రచారం ఊపందుకుంది. మరోవైపు కాంగ్రెస్ అధికారంలో ఉన్న శాసనమండలిలో మాత్రం బీఆర్ఎస్దే పైచేయి. దీంతో అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను మండలిలో పాస్ చేయించుకునే విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యకు సొల్యూషన్లో భాగంగానే కౌన్సిల్లో ఆపరేషన్ ఆకర్షకు పదును పెడుతోంది. పెద్దల సభలో బీఆర్ఎస్ నుంచి 15 మంది ఎమ్మెల్సీలను చేర్చుకుంటే మండలిలో తమ సంఖ్యాబలం 20 దాటుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందే టాస్క్ పూర్తి చేయాలనేది హస్తం పార్టీ టార్గెట్ పెట్టుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వలస రాజకీయం ఎమ్మెల్సీ దండే విఠల్ వరకే పరిమితమయ్యే అవకాశం లేదు. ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవలక్ష్మి కూడా కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకోవటం ఖాయమని లోకల్ టాక్. అయితే ఇటీవల బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ను కలిసిన ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. తమకు ఆ ఉద్దేశమే లేదని అధినేతకు చెప్పారు. కానీ వీరిపై అనుమానాలు ఉన్నాయి. కాగా తనతో కాంగ్రెస్ నేతలు చర్చించిన మాట వాస్తవమే, కానీ పార్టీ మార్పు విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎమ్మెల్సీ విఠల్ చెప్పడం గమనించదగ్గ విషయం. ఈయన స్పందన ఎలా ఉన్నా కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ కండువా కప్పుకోవటం మాత్రం ఖాయమని ప్రచారం జరుగుతోంది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.